పెళ్ళిళ్ళలో పూజ చేస్తూ ఉంటారు. పార్థు, భానుమతి ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది పార్థు వాళ్ళ అమ్మ. ఇక అలా అనేసరికి పంతులు గారు తాళి కట్టమని చెప్తూ ఉంటారు. ఇక భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇంకా పంతులు గారు పోలీసులు రాలేదు అనైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పార్థు తాళి కట్టడానికి రెడీ అవుతూ ఉంటే పోలీసులు అదే టైంలో అక్కడికి వచ్చి ఆగుతూ ఉంటారు. ఆపండి పెళ్ళి అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అలా అనగానే పార్థు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని అయితే చూస్తూ ఉంటారు. ఇక పార్థు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఉంటాడు. వీళ్ళేంటి ఎందుకు ఈ టైంలో ఎందుకు వచ్చారని బలరాం కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక పోలీసులు లోపలికి వచ్చి ఆపండి ఈ పెళ్ళి అని అనేసరికి ఎందుకు ఆపాలి అని బలరాం చాలా సీరియస్ అవుతూ ఉంటాడు పోలీస్పై. ఇక భానుమతి వాళ్ళ నాన్న వీళ్ళందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ వీళ్ళందరూ అయితే వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పెళ్లిపీటల మీద కూర్చున్న అమ్మాయికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు, ఇంకా మైనారిటీ తీరలేదు, ఇలాంటి వివాహం చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అందుకే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పేసి పోలీసు చాలా గట్టిగా అనేసరికి బలరాం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పార్థు కూడా చాలా సీరియస్ అయ్యేసరికి ఎవరే పార్థు అని అనేసరికి చెప్పండి నాన్న అని అంటూ ఉంటాడు. ఎవరు ఎవరు అడ్డొచ్చినా కట్రా తాళి తర్వాత నేను చూసుకుంటాను అని చాలా గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే సరే నాన్న అని గట్టిగా అంటూ ఉంటాడు పార్థు. ఇక బలరాం అయితే పోలీస్ వైపు చాలా సీరియస్గా చూసుకొని ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను, నువ్వు ముందు తాళి కట్టు అని అనేసరికి పార్థు అయితే తన చేతిలో ఉన్న తాళిని తీసుకొని భానుమతి మెడలో కట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి పోలీస్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక భానుమతి మెడలో పార్థు తాళి కట్టడానికి రావడం చూసి పోలీస్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. భానుమతి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఎంత జరిగినా తాళి కట్టేస్తున్నాడే అని అయితే చాలా భయపడుతూ ఉంటుంది.